ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवम् उपास्महे। सदाशिवसमारम्भां श्रीव्यासशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। नारायणसमारम्भां व्यासशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। నిన్న రోజున ఎన్నో సందేహాలు ఎవరికి కలిగినాయి? జనమేజయుడు కాదు, జన్మేజయుడు కలిగితే ఎవరు చెప్పడానికి వచ్చారు? వ్యాసుల వారికి ఇలాంటి డౌట్స్ వస్తే నారదుడికి ఇలా డౌట్స్ వస్తే బ్రహ్మదేవుడికి డౌట్స్ వస్తే విష్ణు. సత్వగుణ సంపన్నులు సత్య ధర్మ వ్యవస్థితులు అయిన దేవతలను పాపాత్ముల రాక్షసులు పాటిస్తూ ఉంటారు. సత్వగుణము రాక్షస గుణాలు వేరే. సత్వరజ స్తమ గుణాలు మనిషికి ఉన్నవి. అవి కాకుండా ఇంకా విపరీత గుణాలు రాక్షస గుణాలు అంటారు. అలా సత్వగుణంలో ఉన్న దేవతలు ఎవరు బాధ పెడుతుంటారు? రాక్షసులు బాధ పెడుతుంటారు. రాక్షసులు అంటే ఎక్కడ ఉన్నారు? కలియుగంలో మనిషి యొక్క బుద్ధిలో ఉన్నారు. అందుకనే హాయిగా చదువుకున్నాడని తన్నడము, గిల్లడము, అలా దోవెడిపోతుంటే చంపడము, అన్యాయంగా ఒక రీజన్ లేకుండా చేస్తుంటారు పనులు, బాధ పెట్టే పనులు. అవి శాస్త్ర విరుద్ధం, నిషిద్ధం, చేయకూడదు. చూడడానికి మనిషిగా బ్యూటిఫుల్గా మంచిగా కనబడతాడు, కానీ లోపల ఉండే లక్షణాలు ఏంటి? రాక్షస గుణాలు. ఈ టైంకి బయటపడతాయి. అవి ఎలా పోతాయి అంటే గురువు యొక్క అనుగ్రహం వల్ల పోతాయి. శరణాగతి అంటారు. స్వామి నాదేం లేదంతా మీరే, మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను అని చెప్పడం శరణాగతి. అలాంటి గురువుకి మనం శరణాగతి అవుతే ఆ లక్షణాలు పోయే విధంగా గురువు దారి చూపిస్తారు. ఆ దారిలో వెళ్తుంటే మనకి ఆ లక్షణాలు పోయి దైవీ లక్షణాలు వస్తాయి. దైవీ లక్షణాలు అంటే సత్వగుణ లక్షణాలు. రజగుణాలు తమో గుణాలు తగ్గుతాయి, సత్వగుణాల లక్షణాలు వస్తాయి. సత్వగుణాల లక్షణాలు వస్తే వాడు ఫస్ట్ మనిషిగా మారుతాడు. ఈ సత్వగుణాల్లోంచి మారి 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 విశుద్ధ సత్వం, ఇంకో గొప్ప లక్షణాలు గుణం. సత్వం నుంచి విశుద్ధ సత్వం అంటారు. ప్యూర్ వైట్, వైట్ ప్యూర్ వైట్. అలా రజోగుణం ఏ కలర్? రెడ్ కలర్. తమో గుణం గ్రే ఆర్ బ్లాక్ ఆర్ డార్క్ గ్రే. అట్లా ఇప్పుడు రాక్షస టైం, దేవతల టైంలో పుట్టారు, రాక్షసుల టైం అంటారు. దాన్ని బట్టి వాళ్ళు రాక్షసుల దేవతలు అయిపోతుంది. సింపుల్ గా చెప్పచ్చు దీన్ని. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుల జననం బట్టి చెప్పవచ్చు. దీనికి సింపుల్ ఆన్సర్ అంటే హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు వీళ్ళ జననం ఎప్పుడైంది అంటే, జనరల్గా భార్యాభర్తలు కలవడం అనేది రాత్రి కూడా జరిగి పిల్లలు పుడితేనేమో మంచి లక్షణాలు కలిగిన వాళ్ళు కూడా. అదే డే టైంలో సూర్యుడు ఉండగా కలిశారనుకోండి, తల్లిదండ్రులు కలిశారు, అప్పుడు పిల్లలు పుడితే వాళ్ళకి రాక్షస గుణాలు వస్తాయి. అలా పుట్టిన వాళ్ళు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు. ఆ స్టోరీ మళ్ళీ మనం ప్రహ్లాద గురించి చెప్పుకున్నప్పుడు, అలానే కృత యుగం గురించి మాట్లాడుకున్నప్పుడు అవి చెప్పుకున్నాం. అంటే ఇదే చాలా గుర్తులో ఉంటుంది. సో మీకు సింపుల్ చెప్పాలి ఏంటంటే, అమ్మ నాన్న పొద్దున కూడా సంకల్పం చేసుకున్నారు అనుకో, బిడ్డలు పుట్టాలి నాకు అని అనుకుంటే పొద్దున కూడా అనుకుంటే రాక్షసులు పుడతారు. అదే రాత్రి కూడా అనుకుంటే ఎవరికి సంకల్పం చేసుకుంటే రాత్రి కూడా దైవ లక్షణాలు ఉన్నవాడు పుడతారు. అంటే కొన్ని సంకల్పాలు రాత్రి కూడా చేసుకోవాలి. సూర్యుడు ఉండగా మనం అలాంటి సంకల్పాలు చేయకూడదు. పొద్దున సూర్యుడు 6 నుంచి రాత్రి 6 వరకు ఉంటారు కదా, సాయంత్రం 6 వరకు. ఆ టైంలో తల్లిదండ్రులు ఇలా బిడ్డలు కలగాలనే సంకల్పం చేసుకోకూడదు. సాయంత్రం 6 దాటాక, అందుకే అన్నారు ఏ టైంలో ఏం చేయాలనేది శాస్త్రం క్లియర్గా చెప్పింది. తర్వాత వాడు ఇలా పుట్టాడు, అలా పుట్టాడు, వాడు అడివాడు పుట్టాడు, కాళ్ళు చేతిలో పుట్టాడు, ముక్కు బాగాలేదు, గుండెలో హోల్ ఉందనో, లేదంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయనో, కడుపులో ఇంటెస్టైన్స్ పాడే అలాంటి కంప్లైంట్స్ కదా. అన్నీ కరెక్ట్గా ఉంటే ఎందుకు వస్తాయి కంప్లైంట్స్? శాస్త్రంలో అబ్బాయి కావాలంటే ఏంటో ఏ టైంలో, అమ్మాయి కావాలంటే ఏ టైంలో అనేది కూడా రాసి పెట్టు. అబ్బాయి కలగాలి అని రాసి ఉంటే ఒక టైం ఉండాలి, అమ్మాయి కావాలంటే దానికి ఒక టైం ఉంది. ఆ టైంలో తల్లిదండ్రులు సంకల్పం చేసుకుంటే వాళ్ళకి అబ్బాయి పుట్టాడు, లేదంటే అమ్మాయి పుట్టాడు. ఏ సంకల్పం చేసుకుంటారు మాకు అవేం తెలియదు, మేము ప్లాన్ చేసుకున్నప్పుడు. కాకపోతే అమ్మవారిని మొక్కుతున్న అమ్మాయిలే కావాలంటే 2 అమ్మాయిలు ఇచ్చారు, చాలా సంతోషం. అబ్బాయి వద్దనుకుంటుంది.
పొరపాటు అబ్బాయి వేస్తాడని ఇంత టెన్షన్ పడ్డాం నేత టైంలో రాలేదు, మా అదృష్టం బాగుంది. అందరూ అన్నారు అబ్బాయి 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 అమ్మ నేను టెన్షన్ తిరుగుతున్న హాస్పిటల్లో బయట. దేవుడి వేళ అమ్మవారి వల్ల అమ్మవారినే ఇచ్చింది. ఫస్ట్ అమ్మవారే, సెకండ్ అమ్మవారే. సత్వగుణ సంపన్నులు సత్యధర్మ వ్యవస్థితులైన దేవతలను అలా రాక్షసులు బాధిస్తుంటారు. ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలి, మీరు ఏ టీంలో ఉంటారు? రాక్షసుల టీంలో ఉంటారా, దేవతల టీంలో ఉంటారా అని మీరు ఆలోచించాలి. దేవతలు రాక్షసులు ఇద్దరు దేవుడి యొక్క బిడ్డలే. కుడికన్ను దేవతలు అయితే ఎడంకన్ను రాక్షసులు. అమ్మవారికి కుడికన్ను దేవతలు అయితే ఎడంకన్ను రాక్షసులు. అంటే ఆ విధంగా చెప్పచ్చు. ఆమెకి రెండు కళ్ళు ఇంపార్టెంటే కదా. కుడికన్ను సూర్యుడు అయితే ఎడంకన్ను చంద్రుడు. ఆ విధంగా లోకాన్ని అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అమ్మవారు కానీ అయ్యవారు కానీ. అలా రాక్షసులు అమ్మవారి బిడ్డలే, దేవతల అమ్మవారు. కాకపోతే దీనిలో రాక్షసులకు దెబ్బలు ఎక్కువ పడుతున్నాయి, తప్పు పని చేస్తున్నారు కాబట్టి అమ్మ కొడుతుంది. ఎందుకంటే మీరు అనవసరం వాళ్ళు జోలిపోతున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మీ పని మీరు తీసుకోవచ్చు కదా. మేము అంటే పోతాం. ఇలా ఆశ, కోరిక, రజోగుణం, తమోగుణం ఎక్కువ ఎవరికి? రాక్షసులకి. మనలాంటి అందరి మనుషులకు కూడా కొంతమందికి అన్ని కోరికలే. ఏముంది? లేజినెస్, నిద్ర, కోరికలు. లేజినెస్, నిద్ర, కోరికలు. ఇది కాకుండా ఎప్పుడైనా పురాణం తిందాం, హనుమాన్ చాలీసా. అందుకని ఈసారి శనివారం నుంచి చిన్న మార్పు ఏం చేసుకుంటామంటే ఒకసారి లలిత, ఒకసారి విష్ణు అందరికీ నేర్పించాలనేది కూడా ఆ శనివారం. ఎందుకంటే లర్నింగ్ క్లాసెస్ సపరేట్గా అవ్వట్లేదు కదా ఒక టైం, అందరికి వీలవుట్ టైం. అందుకని శని భజనలోనే లాస్ట్లో భజన, ఫస్ట్ పురాణం, తర్వాత పారాయణంలాగా ఈ శనివారం సిద్ధిదాత్రి దేవి స్తోత్రం నేర్చుకుంటాం. ఒక 5 times చేస్తే అందరి నోటికి వచ్చేస్తుంది. అలా నెక్స్ట్ మళ్ళీ హనుమాన్ చాలీసా పెట్టుకుంటాం, చేస్తే నోటికి వచ్చేస్తుంది. ఒకసారి గురుపాదిక స్తోత్రం పెట్టుకుంటాం, నోటికి వచ్చేస్తుంది. అలా వచ్చినంత వరకు ఆ రోజు ఎవరు అటెండ్ అయితే అది వాడికి నోటికి వచ్చేసి వెళ్ళిపోవాలి. అంటే అట్లీస్ట్ చూసి చదవగలగా. సరేనా? చూద్దాం. కానీ సరే, అలా రాక్షసులు బాధిస్తూ ఉంటారు ఎవరిని? దేవతల్ని. సదాచార సంపన్నులైన నా పూర్వజులు పాండవులు ఎన్నో దుఃఖాలు అనుభవించారు అంటున్నాడు జనమేజయుడు. నా యొక్క పూర్వజులు పాండవులు కదా, పాండవుల వంశం వాడుగా జనమేజయుడు ఎంతో దుఃఖాలు అనుభవించారు. వాళ్ళు మంచి వాళ్ళే కదా, అన్ని ధర్మాలు చేశారు, అయినా కూడా ఎందుకు దుఃఖాలు వచ్చినాయి? కనుక నా హృదయం కంపిస్తుంది, నాకు బాధ అనిపిస్తుంది. మా తాత ముత్తాతలైన పాండవులు ఎన్నో కష్టాలు పడ్డారని బాధ నాకు కలుగుతుంది అన్నాడు. నాకు సంశయ నివృత్తి కలిగించి ఇలాంటి డౌట్స్ అన్ని నాకు తీర్చండి అని జనమేజయుడు ఎవరిని అడిగారు? వేదవ్యాసుని అడిగారు. వేదవ్యాసుల వారు నారదుని అడిగారు. నారదుల వారు బ్రహ్మదేవుని వేరే క్వశ్చన్స్ అడిగారు. బ్రహ్మదేవుడు విష్ణువుని అడిగితే అక్కడి నుంచి వచ్చినాయి. ఆ విష్ణువుకి ఎవరు సొల్యూషన్ ఇచ్చారు? అమ్మవారు ఇచ్చారు. ఆ అమ్మవారికి ఎవరు ఇచ్చారు? అయ్యవారు ఇచ్చారు. సదాశివుడు. మోహజాల విలమైన సంసార జరిలో మునిగి తేలుతున్న నన్ను రక్షించు అనగా నాకు నారదుడు ఇలా చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు వేదవ్యాసుడు అంటాడు, నేను కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడిగాను. అప్పుడు నారదుడు నాకు చెప్పడం మొదలుపెట్టారు. ఎవరుగా నాకు అనేవాళ్ళు ఎవరక్కడ? వేదవ్యాసులు వారు. వెరీ గుడ్. వ్యాస మహర్షి ఈ బ్రహ్మాండం ఎలా ఉత్పన్నమైందో ఎవరి ఆరాధించాలో, ఎవరిని స్తుతించాలో నాకు సంశయం కలిగి నాకు ఇదే డౌట్ వచ్చిందని అంటున్నాడు నారదులు వారు. వచ్చి ఎవరిని అడిగారు? నీవు అడిగినట్టే నేను నా తండ్రి అయిన బ్రహ్మగారిని అడిగాను అని చెప్తున్నారు. సేమ్ క్వశ్చన్స్. అంటే అలా హైరార్కికల్గా వచ్చేసాయి. ఆయన నాతో ఇలా అన్నాడు, ఇప్పుడు సొల్యూషన్స్ వస్తున్నాయి వినో అన్నాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు నారదులకు చెప్పి, నారదులు వేదవ్యాసుల వారికి చెప్పి, వేదవ్యాసుల వారు జనమేజయుడు చెప్తున్నారు. కుమార ఏం చెప్పను అంటున్నాడు బ్రహ్మదేవుడే. నేనేం చెప్పాలి చెప్పు అని చెప్పంటూ, నీవు అడిగిన ప్రశ్న విష్ణుదేవులకు కూడా దుర్యోధమైనది. నువ్వు అడిగిన ప్రశ్న విష్ణువు కూడా వచ్చినాయి ఒక రోజున డౌట్స్ ఇవే. ఆయన కూడా డౌట్కి ఆన్సర్ దొరకలేదు. అందుకు ఎవరిని అడిగారు? అమ్మవారిని అడిగాడు. నిరీహుడు విమత్సరుడు అయిన విరాగికి తెలుస్తుంది, కానీ సంసారంలో పడి వైరాగ్య దూరుడైన వాడికి ఏం తెలియదు. సంసారంలో పడి వైరాగ్యానికి దూరమైన వాడికి ఈ ఆన్సర్స్ ఎలా తెలుస్తాయి? తెలియదు కదా. ధర్మశాస్త్రం ఏమో బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అని చెప్పింది. ఇవి దాటుకుంటే వెళ్ళాలి ఆయన అంటే వీడు ఏం చేశాడు? గృహస్థుడి దగ్గర నచ్చిందని చెప్పి ఉండిపోయాడు. సైకిల్ చక్రం తిరగడం అయిపోయింది. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. ఈ సైకిల్ లోపల పండిపోయి మోక్షంలోకి వెళ్ళిపోవాలి. వీడు ఏం చేస్తున్నాడు? బ్రహ్మచర్యం 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు. గృహస్థుడు పెళ్లి చేసుకున్నాడు, గృహస్థుడికి వచ్చాడు. మనవాడు పుట్టాడు, ఇక్కడ అయిపోయింది. వీడికి నచ్చింది ఇక్కడ అయిపోయాడు. అలా అప్పుడు ఏం చేయాలి? బలవంతంగా కోరి ప్రయత్నం చేసి ఎలా అన్ని అంటుకున్నా అలా వాడు అన్ని వదులుకోవాలి. అందుకనే మన పురాణాలకు ఒప్పలేను. కాశీకి వెళ్ళాను వదిలేశాను అన్నారు. వాడు పిల్ల బాగా ఎక్కుతుందని పెళ్ళని కాశీలో వదిలేశాడు. అలా వదిలిపెట్టాం. మొగుడు నచ్చలేదని చెప్పి మొగుడు కాశీలో వదిలేయడం అలా చేయద్దు. నచ్చిన వస్తువు వదిలేయాలి కాశీలో. అది చెప్పింది. నా కాకరకాయ పడదండి, తిన్నండి, చేయదండి. అందుకే కాశీలో శివుడు ఏం చేసుకుంటాడు? కాకరకాయ ఆయన తెచ్చుకుంటే కాకరకాయ, కీకరకాయ ఏదో వడ్డించుకోగలరు.
అది కాదు, మీకు నచ్చిన వస్తువు వెళ్ళాలి కాశీలో. అది ఎందుకు వచ్చింది అంటే వానప్రస్థంలోకి వెళ్ళేవాడు కోరి కోరి తనకి ఇష్టమైన దేవుడికి తన ఇష్టమైంది నివేదన ఇచ్చారు. ఎందుకు? ఆ ఇష్టమైనవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ దేవుడి నుంచి వచ్చాయి. నువ్వు రోజు పూజ చేసి 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 ఆయన తెలియదా నీకేమి ఇష్టమో అవన్నీ నీకు ఇచ్చాడు, మరి తిరిగి ఇచ్చారు కదా. లేదు నాది అని పెట్టు, అక్కడ వస్తుంది బాగుంది. సో అందుకనే వానప్రస్థంలోకి వెళ్ళేటప్పుడు అన్ని కోరి కోరి పిల్లలకి అన్ని సెటిల్మెంట్లు చేసేసి మన వాళ్ళకి ఏం కావాలో అన్ని ఇచ్చేసుకొని కొన్ని రోజులు ముద్దు ముచ్చట వాళ్ళతో అంతా చేసుకొని ఇక వానప్రస్థంలోకి వెళ్ళిపోవాలి. వానప్రస్థానికి వెళ్ళిపోవడం అన్న వదిలేసి వెళ్ళిపోవడం కాదు, వెళ్ళి వస్తూ ఉండొచ్చు, ఇంటికి వస్తుండొచ్చు, వెళ్తుండొచ్చు, కానీ ఎక్కువ దేవుడి సన్నిధిలో ధ్యానంలో వీటిలో గడపాలి. వానప్రస్థానికి అడవుల్లోకి వెళ్ళిపోవాలా అని కాదు, అంటే ఎక్కువ దేవుడి సన్నిధిలో గడపాలి. మిగతావన్నీ కట్ చేసేసి పిల్లలు చూసుకోండి అని ఇంకేం చెప్పండి, చూసుకోండి. మా హెల్త్ ఒక్కటే మీరు చూసుకోండి, మా హెల్త్ కూడా నేను చూసుకుంటాం, ఓన్లీ లేదంటే మీరు చూసుకోండి, ఒక్కటే పిల్లలకి ఇచ్చే రెస్పాన్సిబిలిటీ. ఆ టైంలో పిల్లలు ఆ వానప్రస్థంలో ఉన్న తల్లిదండ్రులకు చేయాల్సిన గొప్ప సేవ ఏంటంటే దగ్గర ఉంచుకోవడం, తిండి పెట్టడం, టైంకి వాళ్ళకి కావాల్సిన బట్టలు ఇప్పించడం, ఇంతే. తిండి బట్ట, ఉండడానికి ఒక నీడ, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వస్తే చూపించడం. ఈ మూడే, తిండి బట్ట, ఉండడానికి నీడ, హెల్త్. ఈ 4 చూస్తూ ఉంటే మీరు ఏ గుళ్ళ కూడా పోకల ఆ తల్లిదండ్రి వానప్రస్థంలో ధర్మంగా వెళ్ళే తల్లిదండ్రులు చూసే బిడ్డలు ధన్యులు. వాళ్ళు ఎన్ని కోట్ల జపాలు చేసినా ఎన్ని చేసినా కూడా ఇంతకంటే పుణ్యం అయితే రాదు. అలా ధర్మంగా వెళ్ళే ఇప్పుడు మా నాన్నగారు నా నిత్య రామూరు రాస్తారు పురాణంలో వస్తుంటారు. నా దృష్టి ఆయన నా దగ్గర ఉంటా అన్నారు, హాయిగా ఆయన చూసుకోగలుగుతారు, దేవుడు ఇచ్చిన అవకాశం. మా అమ్మ కూడా బాగా పూజలు చేస్తారు, నా జపాలు చేస్తుంటారు. చూడండి వానప్రస్థంలో ఉన్నారు వాళ్ళు, అయినా కూడా మంది గృహస్థులకు వస్తుంటారు, వానప్రస్థాలు ఉంటారు. గృహస్థులు ప్యూర్గా వానప్రస్థాలు పుట్టిపోవాలి. అంటే ఏంటి? ఇవన్నీ పట్టించుకోవాలి. అరే ఇవన్నీ నేను చూసినదే కదా గృహస్థంలో, వాళ్ళు ఇప్పుడు అట్లే పోతున్నారు అని చెప్పి అన్నింటిలో ఏం పెట్టకూడదు. ఇప్పుడు నేను గృహస్థుడు, నేను బ్రహ్మచర్యంలో ఏం పెట్టకూడదు. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీకు హెల్ప్ చేయవచ్చు. ఎంతో చెప్పాలి, నాన్న ఇలా చేయకూడదు, నేను మీ టైంలో ఇలా చేస్తే పడిపోయాను, మీరు ఇలా చేయకూడదు, ఇలా చేయాలని చెప్పాలి, కానీ నెత్తి మీద కూర్చొని సాధించాలి. ఇక గురువు అంటే తప్పదు, తండ్రి అంటే ఇక అసలే తప్పదు. అందుకే తండ్రి ఎప్పుడు కోపంగా వీరంగా కనబడి అనుకుంటాడు. ఎందుకు? స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయించాలి. ఒక మాటకి నాన్న కన్నా చిట్టి అని వినేస్తే ఎందుకు వస్తాడు? వినరు కదా. అందుకని ఏమవుతుంది? వాయిస్ రేజ్ చేసి తిట్టి ఆయన చెడ్డవాడై మిమ్మల్ని మంచోడు చేస్తాడు. తండ్రి అందుకే చెడ్డవాడైతుంటాడు, నోరు గట్టిగా తీసుకొని అరిచేయి, కానీ మనం వినాం కదా. మనుషులైతే నాన్న టీవీ రిమోట్ ఇక్కడ తీసి ఎక్కడ పెట్టాలి, గ్లాస్ ఎక్కడ తీస్తే అక్కడ పెట్టాలి, నీట్గా తినేసి తాగేస్తే కడిగి ప్లేట్ అక్కడ పెట్టేసేయాలి. ఆడపిల్లలు పొద్దున్న లేచి ఇల్లు చుట్టుకొని నీట్గా ముగ్గులేసే లక్షణాల్లో ఉండాలి. ఇవన్నీ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆడపిల్లలకి ఇలాంటి పనులు చెప్పట్లేదు. కడగద్దు, చిమ్మద్దు, ప్లేట్లు కడగద్దు, గ్లాసులు కడగద్దు అని చెప్తున్నారు. ముందుగా మీరు ఏదో ఫారెన్కి వెళ్ళాలంటే పనులు లేనప్పుడు నేటి పరిస్థితి మొగుడు తోముతాడా? వాడితో ఉద్యోగం ఏం చేస్తాడు? సరే ఇద్దరు ఉద్యోగాలు చేస్తే ఎవరు చేస్తారు? ఆఖరి గ్లాసులు చెప్పుల కోసం కూడా డైవర్స్లు తీసుకుంటారు. నేను కడగదా అని డైవర్స్ అప్లై చేస్తారు. నిజంగానే మా ఆయన నన్ను అంటు కడగమన్నాడంటే డైవర్స్ తీసుకుంటారు. ఇలా ఇదే వాళ్ళ తప్పు కాదు, పేరెంట్స్ తప్పు. చిన్నప్పుడు ఏం చెప్పాలంటే హస్బెండ్కి అవసరమైతే నువ్వు చెయ్యి, నీకు అవసరమైతే హస్బెండ్ చేస్తాడని హస్బెండ్కి నేర్పియాలి, అబ్బాయిలకి తల్లిదండ్రులు నేర్పియాలి, అమ్మాయిలకి తల్లిదండ్రులు నేర్పియాలి కాబట్టి గురువు గారు పురాణ మందులు ఇలాంటివి చెప్పాల్సి వస్తుంది. నిర్మమాటంగా ఆల్రౌండర్గా అబ్బాయిలు అమ్మాయిలు తయారవ్వాల్సిందే. ఫ్యూచర్ ఎంత వర్స్ట్ ఉంటుందంటే చెప్పలేము. పనులు దొరకకపోవచ్చు, దొరికిన అన్ని డబ్బులు ఇచ్చి మనం పెట్టుకోలేము. ఈరోజు బాగుంది, తల్లిదండ్రులు ఉన్నారు, మంచి గొప్పగా ఉన్నారు, రేపు ముందు కూడా అలా గొప్పగా ఉండాలి. అనుకోకుండా దేవుడు పరీక్ష కోసం కష్టం పెడితే ఏం చేస్తారు? పోతారా? పర్మిషన్ లేదని ఊరేసుకోవడము, పర్మిషన్ లేకపోతే కూడా ఊరేసేసుకో, చచ్చిపోతాం. గ్లాస్ తీసి ఉంటాయి. నాకైతే అనవచ్చు, నిర్మమాటగా చేస్తా, అవసరం పడితే నిర్మమాటగా అన్నీ చేసేస్తా. ఆడవాళ్ళు చేయగలిగిన పనులన్నీ చేయగలుగుతాం. దాని ఆడమగానే తేడం లేదు. కాకపోతే దీనిలో ఆడవాళ్ళు కొన్ని పనులు ఎందుకు చెప్పారు, అన్నం ఉండడం ఇలాంటివి ఎందుకు చెప్పారంటే ఆ 50% పుణ్యం మగవాడు చేసిన పూజలోంచి వస్తుంది కదా, అది ఇందువల్లే వస్తుంది. ఎందుకంటే మగవాడు కూర్చొని పూజ చేస్తే ఆ పూజకు కావాల్సిన దీపంకి రెడీ చేసి పెట్టి అక్కడ పీఠం వేసి అక్కడ చిమ్మేసి ముగ్గేసి అలికి ఇవన్నీ రెడీ చేసి దేవుడు అలంకరణ చేసి వచ్చి హాయిగా అర్థం చేసి కూర్చొని నమ శివ పూజ చేసేస్తే మరి దానికంతా రెడీ ఎవరు చేశారు? ఆడవాళ్ళు చేశారు, భార్య చేసింది, తల్లి చేసింది. అందుకు గాను వీళ్ళు పూజ చేయగా ఉన్నా కూడా 50% పడిపోయింది. మనం చెప్పాను కదా, ఆడవాళ్ళు పుణ్యం 50% మగవాళ్ళది వస్తున్నది, హస్బెండ్ వస్తున్నది. చేయకపోతే రాదు, నిర్మమాటగా చెప్పచ్చు. దేవుడు 6 రూల్కే పెట్టాడు.
ఆ దేవుడికి ప్రసాదం రెడీ చేయడానికి ఆడవాళ్ళు పూజ చేసుకోవడానికి టైం ఎక్కడ ఉంది పాపం? అలంకరణ చేసి రెడీ చేయడం. మేము పూజ చేస్తాం, మీరు అలంకరణ చేయండి అంటే చేస్తారు. నిర్మమాట మగవాడు చేసేసుకుంటారు. కానీ మీకు ఈ పుణ్యం రాదు, అడిగిదా. కానీ ఆడవాళ్ళ పూజ రెండో ఆప్షన్ పెట్టారు. ఆడవాళ్ళకి పూజ రెండో ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ మగవాడే చేయాలి. ఆ ఇంట్లో మగవాడి కాలు చేతులు పని చేయట్లేదు అనుకుంటే అప్పుడు ఆడవాళ్ళు చేయొచ్చు. ఆ ఒక్క ఆప్షన్ మగవాడి కాళ్ళు చేతులు లేవట్లేదంటే ఆయన తరఫున సంకల్పం చెప్పి ఆడకు చేయొచ్చు. అంటే పెరాలసిస్, చేతులు పోయినాయి, కాళ్ళు పడిపోయినాయి, చేతులు కాళ్ళు ఎదిగిపోయినాయి, పని చేయట్లా, అప్పుడు ఆయన సంకల్పం చెప్పి ఆడది చేయొచ్చు. అప్పుడు మగవాడు చేసినట్టే వస్తుంది. అది కాకుండా ఉండి మగవాడు ఉండి ఆడది పూజ చేస్తుందంటే ఆ ఇంట్లో అంతా కింద పైన అవుతుందని అర్థం. ధర్మం ఏమైంది? పైన కింద అయింది. ఖచ్చితంగా ఆడది మాత్రం గొప్ప లోకాలకు వెళ్ళిపోతుంది, మగవాడు మాత్రం చండాలమైన లోకాలకు వెళ్తాడు. ఎందుకంటే ఆడదానికి ఆల్రెడీ మగవాడు గుడికి వెళ్ళిన పుణ్యంలో 50% వచ్చేసింది. వీడు పూజ మానేసినందుకు తప్పక ఆవిడికి ఆప్షన్ లేక తీసింది కాబట్టి ఆ పుణ్యం ఆవిడికే, వీడికి మాత్రం మైనస్లో పాయింట్స్, ఆవిడకంటే ప్లస్లో పాయింట్స్. సో ఆవిడికి నెక్స్ట్ వచ్చే జన్మ ఉత్తమమైన జన్మ ఉంటుంది, లేదా మోక్షం ఉంటుంది. వీడి మాత్రం నరక లోకాలకు వెళ్ళి నానా ఇబ్బందులు పడి ఎక్కడో పుడతాడు, కుక్కలాను పందిలాను ఇంకేలాను పుడతాడు. కానీ లింగాలు తీసుకుంటే మనమే లింగాలు తీసుకొని కొన్ని గురువు నుంచి వచ్చినవి గమ్మున బ్లైండ్గా ఫాలో, గురువు నుంచి వచ్చినవి బ్లైండ్గా ఫాలో. ఒక్కొక్కసారి పిల్లలు అడుగుతుంటారు 6 days ఉన్నాం మేము, లేదా పెద్దవాళ్ళు అడుగుతుంటారు ఫోన్ చేసి, ఆడవాళ్ళు లేదంటే తెలిసిన స్టూడెంట్స్ మ్యారీడ్ పిల్లలు అట్లా ఇట్లా అడుగుతుంటారు. ఆ 6 days ఉన్నప్పుడు మరి భగవన్నాథ్ చేసి నిర్మో పాటగా గోవింద 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 శ్రీరామ శ్రీరామ అనుకో అంటారు. కొంతమంది అది కూడా అనుకుందని చెప్తారు. జీవితాంతం ఇవి అవి పెట్టుకుంటే దేవుడికి ఎంత దూరం అయిపోతుందో చూడండి. ఫస్ట్ మనము నాన్ వెజ్ తిని ఒక రోజు, 6 రోజులు పక్కకి, ఎవడో పుట్టాడని 3 రోజులు, ఎవడో చచ్చాడని సంవత్సరం అయిపోయింది. ఇంకా దేవుడు ఏం చేస్తావు? దేవుడు ఒక్కడే అడ్డు. నువ్వు తిండి తింటావు, కొత్త బట్టలు కొనుక్కుంటావు, సినిమాలకు పోతావు, ఫ్రెండ్స్తో షికారుకు పోతావు, నవ్వుతావు, పెద్దగా నవ్వుతావు, ఎంజాయ్ చేస్తావు, ఎంటర్టైన్మెంట్ అంతా నడుస్తుంది. దేవుడు ఒక్కడే నా బరువు. పురాణం నిర్మోమాటని చెప్పింది. గరుడ పురాణం ఏమంటుందంటే ఖచ్చితంగా పంచోపచారాలు ఇంట్లో ఏదున్నా కూడా చేసి తీరాల్సిందే. చచ్చిపోయిన సరే అక్కడ ఉన్నా కూడా ఇక్కడ పంచోపచారాలు చేయాలి. పంచోపచారాలు అంటే ఏంటి? గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. ఈ 5 ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఏ కండిషన్ ఉన్నా తిరిగి తీరాల్సిందే. అర్థమైందా? సంధ్యావందనం అర్ఘ్యం ఇచ్చేయచ్చు. మంత్రం చదవద్దు కాబట్టి అర్ఘ్యం మంత్రం నాలుగు, గాయత్రి మంత్రం నాలుగు, అర్ఘ్యం ఇచ్చేసి కదా. ఇదంతా 11 రోజులు సంవత్సరం వచ్చేస్తుంది. 11 రోజు 10 రోజులకి వెళ్ళిపోతుంది సంవత్సరం. 11 రోజు సంవత్సరం దానికి ఈ 10 రోజులు కవర్ అంతా 11 రోజులు. అప్పుడు ఇదంతా తీసుకుంటే ఎక్కేస్తాం. ఎగ్గొట్టమని కాదు, మన బుద్ధి ఎప్పుడు ఎగ్గొడదామని, అది ఎగ్గొడదాం ఇది ఎగ్గొడదామా, పురాణానికి పారిపోదామా. విన్నట్టు వినడమే కష్టం, విన్నాక ఇంప్లిమెంట్ చేయడం అసలే కష్టం. పోలే ఈ వినడం అన్నా కనీసం మనం మధ్యలో గోవింద చేసిన సిద్ధాలు ఇవ్వకుంటే కానీ సత్తుల బుద్ధి మారుతుంది. ఏదో జన్మలో ఈ జన్మలో కాబట్టి ఇంకో జన్మలో మారుతుంది. నేనేమంటా ముందు ఆన్సర్స్గా ఉంటుందని ఆయన ఈ జన్మలను బుద్ధి మార్చేసుకొని బెస్ట్గా అయిపోతే మళ్ళీ జన్మోద్ర అన్ని సుఖాలు దుఃఖాలన్నీ ఇప్పుడు అనుభవించేసి ప్రశాంతంగా దేవుడు కలిసిపోతే హాయ్. ఇప్పుడు కనుక ఫాలో అవ్వలేదనుకోండి నెక్స్ట్ జన్మ వర్స్ట్ వస్తాయంటే మనిషిగానే పుట్టచ్చు దేవుడే వాళ్ళు. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంత వర్స్ట్ ఉంటారు, కలియుగం ముదిరిపోతుంది కదా రాను. ఆ దరిద్రంలో పుట్టడం అవసరమా, ఇప్పుడే మోక్షంలోకి వెళ్ళిపోవడం అవసరమా అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. మన ప్రథమ పాదంలోనే ఇట్లుంది. ద్వితీయ తృతీయ చతుర్థిలో పుట్టామనుకో దరిద్రానికి, అన్నా చెల్లెల పెళ్ళిళ్ళు, అమ్మ కొడుకుల పెళ్ళిళ్ళు, నాన్న కూతురు పెళ్ళిళ్ళు, ఎవడెవడు చేసుకుంటున్నాడు తెలియదు. ఒక్కొక్కరి మందికి ఎంతోమంది భార్యలు, అసలు కింద పైన రిలేషన్స్ అన్నీ అడ్డదిడ్డమైన వ్యవస్థగా ఉంటుంది. అంతా అన్యాయమే, అంతా అన్యాయమే. భగవద్భక్తులందరూ కనుక వెళ్ళి శివుడి పర్వతం ఏంటది? కుంభకోణం. కుంభకోణం ఎందుకు వచ్చిన పేరంటే స్టోరీ అడిగి ఎప్పుడు చెప్పుకున్నాం. ఉండాలి కుండ పాత్ర, అది పెద్ద స్టోరీ ఉన్నది కూడా చెప్పుకున్నాను. అలా అందరూ శివుడి భక్తులందరూ భగవద్భక్తులందరూ కొండ మీద ఆ భూమి ఒక అరుణాచలం అనుకోండి ఎగ్జాంపుల్, అక్కడ చేరితే శివుడు ఏం చేస్తాడు? కాశీ అనుకోండి, కాశీ అరుణాచలం, అక్కడ చేరితే త్రిశూలం మీద దాన్ని ఇలా నిల్చోబెట్టి ఉంచుతాడంట స్వామి, కొట్టుకోకుండా తన భక్తులు. అలాంటి కొద్దిమంది మిగులుతారు. ఇప్పుడు మహాప్రళయం వచ్చినప్పుడు
అంటే ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళు ఎత్తి పెడతారు శ్రీశైలంపై మిగతా కొట్టుకుపోయారు మహాప్రళయంలో. అంటే ఎందుకు అది ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఆ కొద్ది మంది మాత్రమే మిగిలారు భక్తులు, మిగతా అంతా రాక్షసులు అన్నమాట. తీసేయడం అందరికంటే తీసేసి అంటే చూడండి, ఒక ప్రదేశంలో కొంతమంది మిగిలిన పుణ్యాత్ములు ఉంటారు, కలియుగం మిగిలారు మహాప్రళయం వచ్చారు. సరే, కుమారా ఏం చెప్పను, నీ అడిగిన ప్రశ్న విష్ణుదేవుడు కూడా దుర్యోధమైనది. సరే, విరాట్ చేస్తున్నారు. పూర్వం స్థావర జంగమాత్మకైన ప్రపంచం అంతా నశించి పంచభూతాలు మాత్రం నిలిచి అంతా జలమయమైనప్పుడు మొత్తం నీళ్ళలో మునిగిపోయింది. ఒకప్పుడు మహాప్రలయం వచ్చినప్పుడు ఏమంతా అన్ని మునిగిపోతాయి నీళ్ళలో, పంచభూతాలు మాత్రం పక్కన ఉంటాయి సపరేట్గా. ఏంటవి? అగ్ని, వాయువు, నీరు, ఆకాశం, భూమి. ఈ 5 మాత్రం సపరేట్గానే మిగతా అంతా మునిగిపోయింది అని అంటారు. అంటే పంచభూతాలు కూడా మనిషి రూపంగా అలా పక్కన ప్రకటితమై ఉన్నారు. అగ్నిదేవుడు ఎలా ఉంటారు అని అర్థం. అలాగే భూమి ఎలా సపరేట్గా నీళ్ళు ఎక్కడ ఉన్నాయంటే ఒక మాట చెప్తా, ఎత్తే నుంచున్నప్పుడు స్పేస్లో నీళ్ళు నుంచోవా? ఎత్తే నుంచుంది కదా స్పేస్లో సపోర్ట్ లేకుండా. మరి మహాప్రపంచం నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి? నీళ్ళకి సపోర్ట్ కావాలి కదండి. అంటే మరి ఎత్తే ఉంది. వాటర్ బరువా, సాలిడ్ బరువా, లిక్విడ్ బరువా, సాలిడ్ బరువా? సాలిడ్ బరువు. సాలిడ్ నుంచోబెట్టినా నీళ్ళు నుంచోబెట్టిన చేత కదా, గాలి ఆల్రెడీ నుంచోండి. అది ఈ పిచ్చి ప్రశ్నలన్నీ మనకి భూమి ఉందని కాబట్టి వస్తుంటాయి. సో అలా మొత్తం లోకాలన్నీ నీళ్ళతో మునిగిపోతాయంట. 3 మబ్బులు వస్తాయి, వాటి పేరు గరుడపురాణంలో చెప్పబడింది, గరుడ చెప్తాం. ఆ 3 మబ్బులు వచ్చి ఒకటేమో పాతాళ లోకాన్ని ముంచేస్తుంది, ఒకటి భూలోకాలు అన్ని లోకాలు ముంచేస్తుంది, ఆకాశాన్ని ముంచేస్తుంది. 3 మబ్బులు వస్తాయి, పెద్ద వర్షాలు పడతాయి. అంతా నీళ్ళు, ఈ ఎర్త్ ప్లానెట్స్ అన్ని నీళ్ళు తెస్తూ మునిగిపోతాయి. అది అప్పుడు ఈ పంచభూతాలు పక్కన ఉన్నాయి. సరే, నేను కమల గర్భం నుండి జన్మించాను, అప్పుడు నేను కమలంలోంచి పుట్టాను అంటున్నాడు. ఎవరైనా పుట్టింది కమలంలోంచి? బ్రహ్మదేవుడు. నాకు సూర్యచంద్రులాదులు కానీ తరు పర్వతాలు కానీ ఏమీ కనపడలేదు. అప్పుడు సూర్యుడు లేడు, చంద్రుడు కూడా పుట్టలేదు. ఇంకా సూర్యుడు చంద్రుడు కూడా లేనట్టు అప్పటికి. ఇంకా కొండలు లేవు, పర్వతాలు లేవు, నదులు లేవు, ఏమీ లేవు. అప్పుడు నేను ఆ తామర పువ్వు కన్నిక ఎందుకు కూర్చుండి ఇలా చింతించడం మొదలుపెట్టిన. తామర పువ్వులో కూర్చొని చిన్న బ్రహ్మదేవుడు ఆలోచిస్తాడు. ఆ తామర పువ్వులో చిన్న బ్రహ్మదేవుడికి తామర తూడు ఉంటుంది కదా, ఆ తూడు వెళ్ళి నాభి, విష్ణువు నాభి కట్టాచే పెద్ద విష్ణుమూర్తి కింద ఉన్నాడు. ఈ తామర తూడు పైన తామర, దాంట్లో చిన్న బ్రహ్మదేవుడు ఆలోచిస్తాడు ఏంటబ్బా. ఈ ఏకాగ్రవంలో నేను ఎలా పుట్టాను? అసలు ఎవరు లేరు ఇక్కడ, నేను ఒక్కడే ఉన్నాను ఇక్కడ, నేను ఒక్కడే ఎలా ఉంటాను? నన్ను పుట్టించినోడు ఒకడు ఉండాలి కదా అని ఆలోచించి, ఎవరు లేకుండా ఎట్లా వస్తాను? నన్ను ఎవడో పుట్టించుంటాడు కదా. నాకు కర్త ఎవడు, భర్త ఎవడు, నన్ను ధరించిన వాడు ఎవరు, నన్ను పుట్టించిన వాడు. విఘాతీయంలో హర్త ఎవరు, ఫైనల్ నేను వెళ్ళిపోవాల్సిన టైంలో నన్ను తీసుకెళ్ళిపోయేది ఎవరు అని అనుకుంటున్నాను. ఈ జలానికి ఆధారం ఏమీ కనబడలేదు. ఈ తామరతూడు నీళ్ళలోంచి వస్తుంది కదా, తామరతూడు అసలు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, దీనికి ఆధారం ఏంటి అని అంటున్నాను. పంకజం ఎలా ఉత్పన్నమైంది, ఈ తామర పువ్వు ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ డౌట్స్. పంకజం అంటే పంక నుండి పుట్టింది కదా. సరే, నీళ్ళలోంచి తామర రావాలా, తామర తూడులోంచి మొగ్గలోంచి పువ్వు రావాలి కదా. ఇక్కడ అది ఎక్కడుందో వెతుకుతాను. అసలు ఈ యొక్క రూట్స్ ఎక్కడుందో, మెయిన్ స్టార్టింగ్ పాయింట్ అది ఎత్తుకుతానని అనుకున్నాడు బ్రహ్మదేవుడు. ఆ యొక్క తూడికి ఆధారమైనది ఏంటి? భూమి. భూమి లేకుండా తూడు ఎలా నుంచి ఉంటుంది? ఆ భూమి ఎక్కడో ఎత్తుకుతాను అనుకున్నాడు. ఎక్కడో ఉండాలని అనుకున్నాడు అని వితర్కించి ఒక 1000 సంవత్సరాలు అన్వేషించాడు. 1000 years చెప్పాడు. అది బ్రహ్మదేవుడికి 1000 years, మనవి కాదు. కాలం మాట్లాడితే మళ్ళీ వేరు, అర్థమైందా? మహాయుగం 4 యుగాలు అయితే మహాయుగం. అలా కొన్ని మహాయుగాలు గడిస్తే బ్రహ్మకు కనురెప్పపాటు. అలా బ్రహ్మ కనురెప్పపాటు పడుకో ఒకసారి ఇలా రోజుకి 1000 సార్లు 1,00,000 సార్లు కొట్టాడు అనుకో, అర్థమైందా? ఆయనకు ఒక రోజు, అలా ఒక రాత్రి, అలా రాత్రి అయిపోయి మళ్ళీ పొద్దున మళ్ళీ ఇలా కొడితే పొద్దున 6 గంటలతో ఒక రోజు, అలా కొన్ని 1000 సంవత్సరాలు అయితే ఆయనకి అట్లా 1000 సంవత్సరాలు. మన లెక్కలో 1000 సంవత్సరాలు వేసుకోకండి, ఆయన మన లెక్కలో కొన్ని 1,00,000 కోట్ల సంవత్సరాలు ఆయన ఎదిగాడు అని అర్థం. మనిషి లెక్కలో కొన్ని 1,00,000 కోట్ల సంవత్సరాలు ఆయన ఎదిగాడు. ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలు. కానీ భూమి దొరకలేదు, దానికి స్టార్టింగ్ పాయింట్ దొరకలేదు. తప తప అని అశరీరవాణి పలకగా విన్నాను. అప్పుడు ఆకాశం నుంచి శబ్దం వినబడింది. తప తప అని చెప్పిందంట, తపస్సు చేయి తపస్సు చేయి అంటే ఇదే నేను. మనకు ఆకాశంలోంచి అశరీరవాణి వినబడదు, కానీ కల్లో గురువుగారు చెప్తున్నారు
అది ఫాలో అయితే చాలు. రీసెంట్గా నేను 2020 వినాయకుడి మొక్కుకొని తీర్చకపోతే నాకు ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నం తీసేయడం, నా మందబుద్ధి అందలేదు కాబట్టి మా అమ్మాయికి చెప్పి మా అమ్మాయితో ముక్కు తీర్చే ప్రయత్నం వినాయకుడు చేస్తున్నాడు. అప్పుడు ఎలిగింది పొరకి. షిరిడి స్వామి వచ్చాడు, హారతలు అవుతున్నాయి, అయినా కూడా పొరకెళ్ళాడు. సరే, ఆ విధంగా ఉంటుంది. ఆ పద్మంలోనే ఉండి మరో 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అది ఇంకొక 1000 సంవత్సరాలు తపస్సు చేశారంటే బ్రహ్మదేవుడు. అంటే మన ఆయుర్దాయం ప్రకారం కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు. సుజ అని తిరిగి అశరీరవాన్ని పెట్టబడింది. సృజించు అని వచ్చింది. నెక్స్ట్ 1000 సంవత్సరాలు ఫస్ట్ ఏమో తప అన్నది. 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే సృజ అంటే సృజించు అని సృష్టి చెయ్యి. ఆ మాట విని ఎవరిని సృజించాలి? ఏం సృష్టి చేయాలి అసలు? ఏం చేయాలి అసలు? నేను సృష్టి చేయాలంటే నేనేం చేయాలి? నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తే కదా. ఆయనకేం అర్థం కావడం బ్రహ్మదేవుడికి. అని వితర్కించుకుండగా మధుకైటములను దానులు ఇద్దరు నాతో యుద్ధానికి తలపడ్డారు. అప్పుడే వచ్చారు మధుకైటములు 2 రాక్షసులు బ్రహ్మదేవుడికి పడ్డారు చంపుతారు. ఈ స్టోరీ ఎక్కడ పోయింది? ఫస్ట్లో వెళ్ళి మనం చెప్తున్నాం కదా, విష్ణువు యొక్క చెవి కర్ణ మలంలోంచి పుట్టిన 2 రాక్షసులు చంపుతాను వచ్చారు. అప్పుడు ఈయన ఎవరి దగ్గరికి ఎత్తాడు? విష్ణువు. కాపాడండి కాపాడండి అంటే విష్ణువు వచ్చాడు. విష్ణువు ఎవరో తెలియదు ఈయనకి ఇంకా. ఆ సముద్ర జలంలో వారితో సంకరం చేయడానికి వెలిచి నేను ఆ పద్మనాళాన్ని ఆలంబనం చేసుకొని జలమధ్యంలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడే ఆ తూడుగా తూడిని ఆధారం చేసుకుని తాకున్నాడు నీళ్ళు బ్రహ్మదేవుడు. జలంలోంచి పుట్టారు వీళ్ళు కూడా. చేసుకొని జలమధ్య అక్కడ నాకు ఆశ్చర్యకరంగా మేఘశ్యామ శరీరుడు ఆ సముద్రంలో వెళ్ళంగానే అక్కడ ఈయనకు ఒక మనిషి కనబడ్డాడు. అంటే తూడులోంచి భయపడి ఇప్పుడు కావాలని విష్ణువు ప్రకటితమయ్యాడు కాపాడటం కోసం. అంతకుముందు 1000 సంవత్సరాల క్రితం దొరకలేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు వచ్చాడు అంటే కాపాడడానికి వచ్చాడు. కాబట్టి బ్రహ్మదేవుడు విష్ణువు కనబడ్డాడు. అంతకుముందు కనబడలే. ఆ సముద్ర మధ్యంలో మేఘశ్యాముడు, నీల మేఘశ్యాముడు ఎవరో? విష్ణుమూర్తి. పీతాంబరధరుడు, హాయి పచ్చ కట్టుకున్నాడు పీతాంబరం. వనమాల విభూషితుడు, వనమాలి. శంఖ చక్ర గదాధ్యాయుధ విరాజితుడు. శంఖము చక్రము గద శాంఖం ఇవన్నీ పట్టుకొని ఉన్నాడు ఆయన. శేష పర్యంక సాయి అయిన మహావిష్ణువు కనబడ్డాడు. ఇప్పుడు పడుకున్నాడు పాల సముద్రంలో. స్వామి బ్రహ్మదేవుడికి ఫస్ట్ టైం దర్శనం ఇచ్చాడు. సో బ్రహ్మదేవుడి తండ్రి దొరికాడు ఎవరైనా? విష్ణువు. అలా భోగి పరితలాన యోగ నిద్రలో నిశ్చలంగా ఉన్న అచ్యుతుడు చూచి నారద నేను విస్మృతుడనయ్యాను. నారదుడు చెప్తున్నాడు బ్రహ్మదేవుడు. అడిగాడు నారదుడు డౌట్స్. అలాంటి ఆయన చూసి నేను షాక్ అయి చూస్తున్నాను ఎవరైనా అని. ఏం చేయాలా అని ఆలోచించి నిద్ర స్వరూపమైన దేవిని సన్నుతించాను. ఏం చేయాలో అర్థం కాకుండా కళ్ళు మూసుకొని ఎవరైతే మా అందరికి దిక్కో, ఎవరి ద్వారా నేను పుట్టబడ్డానో అని స్తుతి చేయడం స్టార్ట్ చేసి అది అమ్మవారికి వెళ్ళింది ఆ ప్రార్థన. అంతే కదా. అవితర్క శరీరయో దివ్యభరణ మండితయోగము ఆ దేవి మహావిష్ణు శరీరాన్ని విడిచి గగన స్థితి ప్రకాశించింది. ఆ విష్ణువు యొక్క శరీరం నుంచి మహామాయ బయటకు వచ్చింది. వచ్చి ఆకాశాల్లో బ్రహ్మదేవుడికి కనబడింది. ఇప్పుడు విష్ణువు లేచాడు. అదే కదా మధుకైటములను చంపడానికి యోగమాయ వదిలేస్తే కదా. యోగ నిద్ర నుండి జనార్దనుడు మేల్కొన్నాడు. విష్ణువు లేచి బ్రహ్మదేవుడు చూశాడు. 5000 సంవత్సరాలు మధుకైటములతో యుద్ధం చేసి తన యూరులపై నిర్వహించి వారిని సంహరించాడు. మొత్తానికి చంపాడు విష్ణువు కదా. చోటికి రుద్రుడు కూడా వచ్చాడు. అక్కడికి రుద్రుడు కూడా వచ్చాడు. ఈ రుద్రుడు ఎవరు? బ్రహ్మ గురుకుటి నుంచి వచ్చిన రుద్రుడు కాదంట. ఇంకో రుద్రుడు ఉన్నాడు, శివుడు కూడా కాదు. తురియ రుద్రుడు అంటాడు. తురియావస్థ చెప్పుకున్నాం కదా. జాగ్రత్త స్వప్న సుషుప్తి, అదే తురియావస్థ. ఆ రుద్రుడు అన్నమాట. అంటే లోపల ప్రాసెస్లో కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు. బయటికి ఎలా అయితే మనం నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వెనకాల ఎవరు పట్ట కనబడుతుంది అంటారు కదా అమ్మవారే. ఓకేనా. ఇంకా చుట్టూ కనబడే పదార్థం అంతా అమ్మవారే కదా. దాంతో తయారైన పదార్థం అమ్మవారు అవుతున్నారు. వెంకటేశ్వర స్వామి గారు అమ్మవారు వెంకటేశ్వర స్వామిగా కనబడుతున్నారు. కానీ నిజానికి ఎవరది? అమ్మవారు. నిజంగా వెంకటేశ్వర స్వామి కనబడాలంటే ఇలా కనబడరు. ఆయన ఆత్మగా ఉంటాడు, పరమాత్మగా ఉంటాడు. పురుషుడు పరమాత్మ స్వరూపం. ప్రకృతి కనిపించే రూప స్థావరం, ముట్టుకోగలిగింది, చూడగలిగింది, సెన్స్ చేయగలిగింది ప్రకృతి. అది పంచభూతాలతో నిమిత్తమైంది ప్రకృతి కదా. అలా ఉన్నది అమ్మవారు. అలా లేనిది అయ్యవారు. ఆపోజిట్. అంటే పురుష రూపం అని చెప్పినా, శివుడు అని చెప్పినా, విష్ణు అని చెప్పినా ఏంటి? లోపల ఉన్న తేజస్సు, ఆత్మ, పరమాత్మ స్వరూపం అది. అంటే మనం ఏం చేస్తున్నాం? ప్రకృతిలో ఉంటూ పురుషుడు అని అనుకుంటూ పోతూనే ఉన్నాం. అదంతా ప్రకృతికి వెళ్తుంది పూజ. మన శివలింగం పెట్టి పూజ చేసినా అమ్మవారే. కానీ రూపంగా శివుడు అని పేరు దానికి. అర్థమైందా?
కానీ నిజంగా ఈ పూజ చేయగా ఆ శివుడు లోపల శివుడు ఉన్నాడు. బయటకు కనబడే శివలింగ రూపంలో ఉన్న శివుడులో నిజమైన శివుడు ఉన్నాడు, ఆ పరమాత్మ స్వరూపంగా. మరి బయట ఉన్న శివుడు ఎవరు అంటే అమ్మవారు. ఎందుకంటే పదార్థంతో తయారైంది కదా, స్ఫటికం అనే పదార్థంతో తయారైంది, లింగం కూడా పదార్థంతో తయారైంది. పదార్థం అంటే అమ్మవారే కదా, చెట్లు అమ్మవారే. మీరు చూడగలిగింది పంచభూతాలతో మీరు ఏది అడగచ్చున్నా అది అమ్మవారే. కానీ మనం వాటికి పురాణ ప్రకారం వెంకటేశ్వర స్వామి ఎలా వెలిసారంటే ఈ పంచభూతాలు, లేదంటే శిలా విగ్రహంగానో లేదంటే సాలగ్రామ రూపంగానో వెలిసారంటారు. సాలగ్రామం కావాల్సిన మెటీరియల్ కూడా ఎవరు? అమ్మవారు. కానీ ఆ రూపము పురాణ ప్రకారం వెంకటేశ్వర స్వామి ఉపాఖ్యానం ప్రకారం ఆయన యొక్క వెంకటేశ్వర మహత్యం అనే పురాణం ప్రకారం ఆ సాలగ్రామ రూపానికి వెంకటేశ్వర స్వామి అని పేరు. కానీ లోపల ఉన్న పరమాత్మ సత్యం అంటాం కదా, సత్యం నెయ్యి. ఏదైతే పరమాత్ముడు ఉన్నాడో ఆయన కదలకుండా ఉంటాడు, శక్తి ఆయనలో ప్రవేశిస్తే ఆయన కదలడం స్టార్ట్ చేస్తాడు అంటాడే. అలా ఆ ప్రకృతి వచ్చి ఆయన్ని నడిపిస్తుంది. శివుడు ఇలా ధ్యానం చేసుకుంటుంటాడు. ఆయన ఎలా జడుడు అంటారు, కదలకుండా ఉంటాడు. ఎప్పుడు పురుషుడు ఎప్పుడు అలానే ఉంటాడు. ఆ శక్తి ఏదైతే ఉందో అది వచ్చి ఆయన కలిస్తాడు. బ్రహ్మదేవుడు కూడా సృష్టి చేయాలని ఏం చేస్తాడు? ధ్యానంలో ఉంటాడు. సరస్వతి దేవి శక్తి ఆయనలో ప్రసరింపజేస్తే అప్పుడు ఆయన సృష్టి చేస్తాడు. విష్ణువు కూడా ధ్యానంలో ఉంటాడు. రాక్షసులు చంపాలంటే పక్కన అమ్మవారు ఎవరు వచ్చి గుర్తు చేస్తారు, ఆయన బయలుదేరంటే పిల్లలు వాడు చంపుతున్నాడు అంటే బయలుదేరు. శివుడు కూడా ధ్యానంలో ఉంటాడు. అవునా? ఏదో పనిపడితే అమ్మవారిని గుర్తు చేస్తే వెళ్తాడు, గుర్తు చేస్తే ఆ శక్తి ప్రవహించాలి. అలా కనబడే పదార్థాల రూపంలో అంతా ఉన్నది అమ్మవారు, కానీ లోపల శక్తి రూపంగా ఉన్నది పరమాత్మ రూపంగా ఉన్నది అయ్యవారు. సరే, అలా గుర్తుపెట్టుకోండి. సరే, ఎక్కడి వరకు వచ్చాము? లోపలికి వెళ్తే విష్ణుమూర్తి అచ్యుతుని చూసి నారదా నేను విష్ణుదయ్యాన్ని ఏం చేయాలని ఆలోచించాడు. సరే, అవితర్క శరీరయో దివ్యాభరణ పండితుడైన ఆ దేవి మహావిష్ణు శరీరాన్ని, అందుకే విష్ణువు యొక్క శరీరాన్ని వదిలేసి మాయ జరగంగానే ఆ విష్ణువు కదిలాడు. యోగ నిద్ర నుండి జనార్దనుడు మేల్కొన్నాడు. 5000 సంవత్సరాలు మధ్య అయిపోయింది. మేము ముగ్గురం ఆకాశ స్థిత అయిన దేవిని సన్నుతించగా ఆమె మాపై తన కృపాకటాక్ష వీక్షణను ప్రసరింపజేస్తూ ఇలా అన్నది. ఆ యోగమాయని చూసి వీళ్ళిద్దరు ముగ్గురు ప్రార్థన చేశారు. ఎవరు? రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ. దానా సంహారం జరిగిపోయింది కదా, ఇద్దరు రాక్షసులు చంపారు కదా. రాక్షసులు ఎక్కడి నుంచి పుట్టారు? విష్ణువు యొక్క చెవి మలంలోంచి పుట్టారు. తల్లో చోటలోంచి పేలు పుడుతున్నాయి తెలుసా? స్వేదజములు అంటారు పేలను. అవి ఎక్కడి నుంచో క్యారీ అవ్వవు, మన తలలో ఉన్న చెమటల్లోంచి పుడతాయి. అర్థమైనా? రావి చెట్టు మా గడప దగ్గర మొలిచింది. మళ్ళీ దాని విత్తనం మేమేం పెట్టట్లేదు. గడపలో ప్రతిసారి రావి చెట్టు వస్తుంది. ఒకటి పీకి బయట పెట్టే మళ్ళీ ఇంకో రావి చెట్టు వచ్చింది. అర్థమైందా? అలా 4 రకాలు ఉన్నాయి: స్వేదజములు, ఉద్భుజములు, జరాజములు, అండజములు. అర్థమైందా? ఒకటి ఎగ్, ఒకటి మావి అంటారు మ్యామల్స్, ఒకటి ఇంకోటి భూమి నుంచి చించుకొని బయటకు వచ్చేవి, ఇంకోటి చవటలు వచ్చుకుంటాయి. ఈ 4 రకాలుగానే ఇన్ని క్రియేచర్స్ ఫామ్ అయ్యి. మీ బాటనీ జువాలజీలో ఉన్న క్రియేచర్స్ అన్నీ ఈ 4 కేటగిరీస్లోకే వస్తాయి. అండజములు ఎగ్, శ్వేతజములు చవట నుంచి, మావి నుంచి వచ్చేవి ఉద్భుజములు, జరాజములు. సరే, దానసాల ఇక మీరు మీ స్వస్థనాలకు వెళ్ళి సృష్టి స్థితి కార్యాలు నిర్వహించండి. ఆవిడ ఆర్డర్ ఇచ్చారు అమ్మవారు యోగమాయ. ఇంకా మీరు మీ స్వస్థన స్థానాలకు వెళ్ళి సృష్టి స్థితి లయ పనుల మీద ఉండండి అని చెప్పారు. మీ స్వీయ విభూతి చే చతుర్విధ ప్రజా సృష్టి చేయండి. మీ యొక్క స్వశక్తి అమ్మవారు ఇచ్చారు కదా వాళ్ళకి శక్తి, అంటే వాళ్ళ భార్యలతో మీ పనులు మీరు చేయండి అన్నారు. అనినా ఆ దేవి మృదు మధురోక్తులు విని నేను అన్నాను. అప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు, తల్లి మేము అశక్తులం, మా దగ్గర శక్తి లేదమ్మా, నువ్వు చెప్పిన పనులు మేము ఎలా చేయగలం? మాకేం బుద్ధికి ఏం తోచట్లేదు, ఏం చేయాలో? ఈ ప్రజా సృష్టి ఎలా చేయగలం? అంతా ఏకర్ణంగా ఉంది, అసలు ఇక్కడ ఎవరు లేరు, సృష్టి ఏం చేయాలి? ఏ ప్రజలు సృష్టి చేయాలి? అసలు ఏంటి డైరెక్షన్ ఇవ్వండి అని అంటున్నాడు. ఎక్కడ భూమి దుర్గోచరం కావడం లేదు, ఎక్కడ భూమి కనబడట్లేదు, వీళ్ళందరూ ఎక్కడ నిలబెట్టాలి? ఏదైనా తయారు చేయాలంటే నుంచోబెట్టాలి, ఎక్కడైనా ఎక్కడ నుంచోబెట్టాలి? భూత పంచకం కానీ తయారు చేయడానికి మెటీరియల్ కూడా లేదు. పంచభూతాలు, భూత పంచకం, పంచభూతాలు ఏవి తయారు చేయడానికి? గుణాలు, సత్వరజ తమో గుణాలు. వాడు ఈ వేటిని బేస్ చేసుకొని నడవాలి? మనిషి దేన్ని బేస్ చేసుకొని నడుస్తాడు? ఈ 3 గుణాలు బేస్ చేసుకొని నడుస్తాడు, సత్వరజ తమో గుణం. గుణాలు కూడా లేవు,
దేని బేస్ చేసి నేను తయారు చేయాలి? తన్మాత్రలు కానీ ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కదా. అనగా విని మహేశ్వరి మందస్మిత చేసింది. అలా అన్నాక అమ్మవారు చిన్న చిరునవ్వు నవ్వించారని చెప్పుడు ఈరోజు పురాణం శుభ పలుకుతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ అమ్మవారు ఇస్తారు. వీళ్ళ ముగ్గురిని ఒక మంచి విమానంలో ఎక్కించుకొని తిప్పుతారు అమ్మవారు. అసలు ఒక విచిత్రమైన లోకం. మనం ఎప్పుడు పురాణాల్లో ఇలాంటివి కూడా ఉంటాయా, మీరు ట్రావెల్ చేస్తున్నట్టుగా ఉంటుంది. నేను రోజు నాకు చెప్పుకున్నాను, చాలా బాగుంటుంది అని చెప్పుకుంటే వాటి అమ్మవారి యొక్క స్మైల్ దగ్గర వాటి పురాణం ఆపుదాం. అదే మనందరికీ శుభాకాంక్షలు. సర్వం శ్రీ ఉమామేశ్వర పాదాలంగా నమస్తూ లోకాన్ని సంస్థాంచుకున్న శాంతి.